కనుక 10వ అధ్యాయంలో పెళ్లిని గురించిన సమస్య మనం చూస్తున్నాం. 9, 10 అధ్యాయాలు కలుపుకున్నాయి అనుకున్నాం కాబట్టి 9వ అధ్యాయం చూసుకున్న క్లుప్తంగా దాని గురించి చూసుకొని మనం 10వ అధ్యాయానికి రాబోతున్నాం. 9, 10 అధ్యాయాల్లో పరిశుద్ధ సంతతిగా ఉండుటలో లోపము మనకు కనిపిస్తుంది. దేవుడు మిమ్మును నమ్మును పరిశుద్ధ సంతతిగా ఉండాలని కోరుతా ఉన్నాడు. మనం చదువుకున్న 11వ వచనం చివరిలో మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి అనే మాట ఉంది. మీరు ప్రత్యేకపరుచుకొని ఉండుడి. తర్వాత మనం చూస్తాం కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో కూడా మీరు వారిలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. కనుక వివాహంలో కూడా ప్రత్యేకత ఉందన్నమాట. ధర్మశాస్త్రంలో ఉంది, క్రొత్త నిబంధనలో ఉంది. అయితే పరిశుద్ధతలో లోపించుట అనేది జరగగలదు. 10వ అధ్యాయంలో ఎవరెవరిలో జరగగలదో కూడా స్పష్టంగా ఉందన్నమాట. ఎవరెవరిలో జరిగిందో వాళ్ళ పేర్లు కూడా దేవుని గ్రంథంలో రాయించారు. ఎవరెవరు దిద్దుకున్నారో వారి పేర్లు అంటే వంశాల వరకు పరిమితం చేశారు అనుకోండి, వంశాలతో కూడా దేవుడు రాయించినాడు. వాళ్ళు ఏ తెగకు చెందిన వాళ్ళు అది కూడా రాయించినారు. కనుక 10వ అధ్యాయంలో చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. జాగ్రత్తగా వాటిని వినడానికి చెవులతో మాత్రమే కాదు, జీవితంలో అన్వయింపు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మరి బాగుంటుంది. ఈ విషయాలు మాట్లాడేటప్పుడు మాట్లాడే వాళ్ళకి భయమే, వినే వాళ్ళకి కూడా భయమే. చాలా విషయాల్లో ఎవరెవరు తప్పిపోతున్నారో 10వ అధ్యాయంలో ఉంది. అందుకని మాట్లాడేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ అందరూ కూడా భయంతో ఈ వాక్యాన్ని వినవలసిన వాళ్ళని మనం చూస్తున్నాం. ముందుగా యెజ్రెయేలు యొక్క ఉపోద్ఘాతాన్ని కొద్ది నిమిషాలు 5 లేక 10 నిమిషాల్లోనే చూసుకొని మనం వివరమైన ధ్యానంలోకి వెళ్దాం. యెజ్రెయేలు గ్రంథంలో దేవుని మందిరం అనేది ప్రాముఖ్యమైన అంశమని 66 పర్యాయం ఉందని మనం అనుకున్నాం. అదే సమయంలో పని అనేది కూడా 2వ అంశమని 22 పర్యాయం ఆ పదం ఉందని మనం అనుకున్నాం. ఈరోజు మనం చదువుతున్న 10వ అధ్యాయంలో కూడా పని అనే పదము 5 పర్యాయములు ఉంటూ మనం గమనించాం. ఇదేంటంటే అన్ని స్త్రీలు పెళ్లి చేసుకునే విషయంలో రెక్టిఫై చేసే పని కూడా పని అంటే పని కూడా అదే పని. వివాహాల విషయంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడం కూడా పని. మరి మందిరంలో పని ఉన్నారే, అది కూడా మందిరంలో పని అన్నమాట. మందిరంలో పని అంటే ఆ మందిరంలో ఏదో రాళ్ళు రప్పలు సరి చేయడం, రంగులు కొట్టడం, ఇది కాదు మందిరం పని. సరే, మందిర నిర్మాణం అంటే గతంలో మనం ఆలోచించినప్పుడు సజీవమైన రాళ్ల చేత కట్టబడేది మందిరం అనుకున్నాం. అది మాత్రమే కాదు పని. వివాహాల విషయంలో తప్పిపోయిన సంగతులు ఉంటే వాటిని సరిదిద్దుకోవడం కూడా పని. దాని గురించిన పని అనే పదము 10వ అధ్యాయంలో 5 పర్యాయాలు కనిపిస్తుంది. నిర్ణయం కూడా ఉందనుకున్నాం కదా. 14 పర్యాయములు ఈ గ్రంథంలో ఉన్న పెళ్లిళ్లలో జరిగిన పొరపాట్లు దిద్దుకునే విషయంలో కూడా నిర్ణయాలు చేసుకోవడం 2 సార్లు అధ్యాయంలో. కనుక ఇది ఎంత ప్రాముఖ్యమైన అధ్యాయంలో మనం చూడగలం. మందిరం అన్నప్పుడు ఇశ్రాయేలు అరణ్యంలో ప్రయాణం చేసినప్పుడు నిర్గమాకాండం 25వ అధ్యాయం 8-9 వచనాల్లో వారు నాకు తరలతో మందిరం నిర్మించాలి, దాన్ని గుడారం అన్నారు. ప్రయాణంలో ఉన్నారు కాబట్టి స్థిరమైన కట్టడం కాకుండా తెరలతో చేయబడింది, టెంట్ లాగా అన్నమాట. ఆ టెంట్లు వేస్తూ తీస్తూ ఉండేవారు. అరణ్యంలో ఎట్లా వేయాలో దాని కొలతలు వివరాలు అన్నీ చెప్పబడ్డారు. స్పష్టంగా బైబిల్లో నిర్గమకాండం ఉన్నాయి. నిర్గమ 40వ అధ్యాయంలో మోషే దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము సమస్తము యావత్తు చేశారన్న మాట మనం చూస్తున్నాం. కనుక ఆత్మ సంబంధమైన మందిరాలను నిర్మించే సమయంలో యావత్తు కూడా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ప్రకారం ఉండాలి. దేవుడు ఆజ్ఞ ప్రాముఖ్యమైంది, దాని ప్రకారంగా ఉంటేనే దేవుడు నేర్చుకుంటాడు. వారు కనాను దేశం చేరిన తర్వాత ఇశ్రాయేలు దేశంలో సొలొమోను ద్వారా దేవుడు మందిరం కట్టించుకున్నాడు. దాని కొలతలు కూడా అన్ని దేవుడే చెప్పాడు. దాని ప్రకారం మందిరం నిర్మించబడింది. మనము 6వ అధ్యాయంలో మందిరం ప్రతిష్ఠించబడింది అనుకున్నాము. 7, 8, 9, 10 అధ్యాయంలో మందిరము అలంకరించబడుతుంది అనుకున్నాం. అలంకరణలో పనివారి కొరత దిద్దడం కూడా అలంకరణ అని 7, 8 అధ్యాయాలు మనం చూస్తున్నాం. 9, 10 అధ్యాయాల్లో జరిగిన లోపములు, ప్రాముఖ్యంగా వివాహాల విషయంలో జరిగిన లోపములు, అన్యులతో కలిసిపోయే విషయంలో జరిగిన లోపాలు దిద్దుకోవడం కూడా మందిరం పని అని మనము చూస్తూ ఉన్నాం. పోయినసారి మనం 9వ అధ్యాయం చూసుకున్నప్పుడు అలాగూ జరిగిన సందర్భంలో యెజ్రెయేలు ఏమి చేశాడు అంటే పరిశుద్ధత లోపించినప్పుడు
మాట ద్వారా పరిశుద్ధత ఎప్పుడు కూడా రాదు. దేవుని గ్రంథం చెబుతుంది, దిద్దుబాటు ఎవరికైనా అసహ్యమైన, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, ఎవరు కూడా మాటలతో దిద్దుకోరు. కానీ దిద్దుపడడానికి ఏకైక సూత్రం బైబిల్లో ప్రార్థన అన్నమాట. ఎజ్రా 9వ అధ్యాయంలో ప్రార్థించాడు. మనం గతంలో ఆలోచించినప్పుడు 9 అధ్యాయులు ప్రార్థన అధ్యాయాన్ని, నెహెమ్యా 9వ అధ్యాయం కానీ, దానియేలు 9వ అధ్యాయం కానీ ప్రార్థన అధ్యాయులు అని జ్ఞాపకం చేసుకున్నాం. 9వ అధ్యాయంలో చక్కని విభజన కూడా మనం చూసుకున్నాం. 4, 5, 6 అది అసెండింగ్ ఆర్డర్లో ఉంది, డివిజన్ కూడా అన్నమాట. మొదటి 4లో పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన యూదావారు దేశపు జనులతో కలిసిపోయారు. పరిశుద్ధ సంతతిగా ఉండాల. దేవుని నమ్మిన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 1వ వచనంలో క్రీస్తు యేసు రక్తము వలన పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినవారు అని మనకు పేరు. ఆయన రక్తంతో పరిశుద్ధపరిచాడు. పొజిషనల్లీ వీఆర్ హోలీ, కానీ ప్రాక్టికల్ లైఫ్లో కూడా హోలీగా ఉండాలి. పరిశుద్ధ పరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుట అంటే ప్రాక్టికల్ లైఫ్లో కూడా పరిశుద్ధులుగా జీవించుట అనేది ప్రాముఖ్యమైన అంశమని మొదటి 4 వచనాల్లో మనం చూచాం. ఆ తర్వాత 5, 6, 7, 8, 9 వచనాల్లో ఎజ్రా కన్నీటితో ప్రార్థన చేశాడు. ముఖం మీద వెంట్రుకలు పెరికి వేసుకొని, తల మీద వెంట్రుకలు పెరికి వేసుకొని, గడ్డపు వెంట్రుకలు పెరికి వేసుకొని, వస్త్రాలు చించుకొని ఆయన ప్రార్థించాడు. అయితే ఈరోజు మన ప్రార్థనలో వస్త్రాలు కాదు, కానీ మనము యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయము 9 నుంచి 14 వచనాల్లో మనం ఏం చూసుకున్నామంటే, మీ వస్త్రములను కాక మీ హృదయములను చించుకునే మాటలు మనం చూసాం. కనుక ఈరోజు మీరు నేను వస్త్రాలు చించుకొని వెంట్రుకలు పెరికి వేసుకొని బయటికి ప్రార్థనలో ఒక షోలాగా కాకుండా హృదయములు చించుకున్న వారమై ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ప్రార్థన హృదయపూర్వకమైంది, హృదయ సంబంధమైంది. ప్రార్థన నీకు నీ దేవుడి మధ్యనే ఉండాలన్నమాట. ఎవరి షో కొరకో ఎవరికొరకో కాదు. అదే మత్తయి సువార్తలు కూడా 7వ అధ్యాయంలో నీవు ప్రార్థన చేయునప్పుడు అనే మాటలు మనం చూస్తాం. 6వ అధ్యాయంలో ప్రార్థన వ్యక్తిగతంగా ఎట్లా చేయాలో అక్కడ ఉంది, సంఘముగా ఎట్లా ప్రార్థన చేయాలో కూడా అక్కడ ఉందన్నమాట. కనుక శుక్రవారం మనం సంఘంలో ప్రార్థన చేసినా ఎట్లా ప్రార్థించాలా అనేది మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనం నేర్చుకోగలం. అలా వ్యక్తిగతంగా ఎట్లా ప్రార్థన చేయాలో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయంలో నేర్చుకోగలం. ఎజ్రా ఇక్కడ వ్యక్తిగతంగా ముందు ప్రార్థన చేస్తా ఉన్నాడు. కొంచెం హీట్ అయితే వస్తుందేమో. ఎజ్రా వ్యక్తిగతంగా ఇక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు. తర్వాత మిగిలిన వారితో కలిసి కూడా ప్రార్థన చేశాడు. దాన్ని మనం చూడగలం. 5 నుంచి 9 వచనాలు. తర్వాత 10 నుంచి 16 వచనాల్లో దేవుని సన్నిధిని అపరాధములు గుర్తించి క్షమించమని ప్రార్థించాడు. కనుక ప్రార్థన మనం ఎప్పుడు చేసినా మనలో ఉన్న అపరాధములను మనం గుర్తించాలి, క్షమించమని ముందుగా ప్రార్థించాలి. తర్వాత మన విన్నపం ఏంటో దేవునికి చెప్పాలా, అప్పుడు ఆ విన్నపము అంగీకరించబడుతుంది. యోహాను మొదటి పత్రికలో కూడా 3వ అధ్యాయంలో మనం చూడగలం. 17వ వచనం నుంచి చివరి దాకా మనం చూస్తే, ఏ విషయంలో మన హృదయం మన దోషారోపణ చేయనో వాటిని ప్రభువు దగ్గర ఒప్పుకుందాము, సరి చేసుకున్న తర్వాత దోషారోపణ చేయనప్పుడు మనం ఏమడిగినా ఆయన మన మనవి వింటాడు అన్నమాట. కనుక ప్రార్థనకు షరతు ఏంటంటే, మన హృదయం ఏ విషయాల్లో మనతో దోషారోపణ చేస్తుందో ముందుగా దాన్ని దిద్దుకోవాలి. కనుక ఎజ్రా ఈ కార్యము చేయక ముందు దేవుని సన్నిధిలో తన అపరాధమును గుర్తించి క్షమించమని ప్రార్థిస్తా ఉన్నాడు. ఇక్కడ తన అపరాధమును ఎందుకు చేస్తున్నా అంటే తాను ప్రార్థన చేశాడు కాబట్టి. ఒకవేళ ఎజ్రా బంధువుల్లో కూడా అలాంటి వారు ఉన్నారేమో మనం తెలియదు. ఎజ్రా ఇంట్లో కూడా అటువంటి వాళ్ళు ఉన్నారేమో తెలియదు. ఆయనేం చెప్పలేదు దాని గురించి. అయితే అపరాధములు క్షమించమని అన్నాడు కాబట్టి అది తన వ్యక్తిగతమైన అపరాధమైన కావచ్చు, లేదా సమాజం యొక్క అపరాధమైన కావచ్చు. మనం ఎజ్రా, నెహెమ్యా, దానియేలు గ్రంథాల్లో ప్రార్థన విషయాలు ఉన్నాయనుకున్నాం కదా. దానియేలు 9లో దానియేలు ఏ నేరము చేసిన వాడు కాదు,
కానీ మా పాపము అని, నా పాపం అనే పదాలు ఆయన వాడడాన్ని మనం చూడగలం. కొన్నిసార్లు నేనేం పాపం చేయలేదు ప్రభువా, అంతా వీళ్ళే పాపం చేసిన ప్రార్థన మనం చేయకూడదు. పరిసయుడు సుంకర ప్రార్థన మనకు తెలుసు కదా. అలాంటి ప్రార్థనలు దేవుడు ఎవరు ప్రార్థన ఉన్నాడు? పశ్చాత్తాపంతో ఎవరైతే పాపం ఒప్పుకున్నారో వారి ప్రార్థనే ఉన్నాడు. వారిని నీతిమంతులుగా తీర్చాడు. కనుక ఒకవేళ మనలో ఏ పాపం లేదని దానియేలులాగా మనం ఉన్నామని అనుకున్నాం. దానియేలు దేవుడు 9వ అధ్యాయంలో ప్రార్థించిన అధ్యాయంలోనే దానియేలు నీవు బహుప్రియుడవు అన్నాడు. 10వ అధ్యాయంలో 2 సార్లు బహుప్రియుడు అన్నాడు. దాని గతంలో కూడా మనకి జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడికి బహుప్రియుడైనా నిత్యము బహుప్రియుడే. అయితే తన గ్రంథంలో 2 సార్లు మాత్రమే, 2 సందర్భాల్లో మాత్రమే ప్రియుడు అనే మాటను దేవుడు వాడాడు. కానీ సువార్తలు 4 రాశారు కాబట్టి వాటినే రిపీట్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువసార్లు కనిపిస్తుంది. కానీ ఇదే సందర్భాలు 2. కానీ దానియేలు విషయంలో 3 సందర్భాల్లో దేవుడు ఆ మాట వాడాడు. దానియేలు నీవు బహుప్రియుడవు అనే మాట. అలాంటి బహుప్రియుడు కూడా ప్రార్థనలో నా పాపము, మా పాపము అనే పదాలు వాడడాన్ని మనం గమనించగలం. కనుక ఇక్కడ ఎజ్రా కూడా చేసే ప్రార్థన, నెహెమ్యాలో కూడా ప్రార్థన. తర్వాత నెహెమ్యా గ్రంథం మనం ధ్యానించుకున్నప్పుడు ఆ విషయాలు మనం చూస్తాం. కనుక మనము వ్యక్తిగతమైన మన జీవితాలు దిద్దుకునటం మొట్టమొదటిది. అయితే సమాజముల గురించి చేసినప్పుడు కూడా మా పాపము, నా పాపం చేయాలి, కానీ వాళ్ళ పాపము, వాళ్ళ పాపం అనే పదాలు వాడకూడదని మనం గుర్తుంచుకోవాలి. కనుక 9వ అధ్యాయంలో ఈ విషయాలు స్పష్టంగా మనం చూసాము. ఇంకొంచెం వివరం కూడా ఈ రాత్రి మనకు అవసరం కాబట్టి మనం చూద్దాం. ఎవరెవరు ఆ విషయాల్లో దోషులు అంటే మొదటి 4 వచనాలున్నాయి. ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు కూడా ఏం చేశారు? వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనొచ్చు, తమ కుమారులను తీసుకొనొచ్చు, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనంలో కలుసుకున్న వారే. ఎవరెవరు? ఇశ్రాయేలీయులు. సరే, వారితో పట్టుకే ఉన్నారు. యాజకులు కూడా ఉన్నారు, లేవీయులు ఉన్నారు. ఎవరి యాజకులు, లేవీయులు? ప్రసారం మనం చూసుకుంటాం. సంఖ్యాకాలంలో మనం చూస్తే దేవుడు లేవీ గోత్రాన్ని నా కొరకై ప్రత్యేకించండి అన్నాడు. వారిని పరిశుద్ధపరచండి అన్నాడు. వారిని ప్రతిష్ఠించండి అన్నాడు. అందులో అహరోను కుటుంబాన్ని యాజకులుగా చేసుకున్నాడు. అహరోను కుటుంబీకులైన యాజకులు ఈ విషయంలో తప్పినారు. లేవీ గోత్రపు వారు కూడా తప్పినారు. అంటే దేవుడు ఎవరినైతే ప్రత్యేకపరచుకొని పవిత్రపరిచి ప్రతిష్ఠించినాడో వారు కూడా తప్పిపోగలరు. నేనేం తప్పు చేయలేదు కదా, ఎందుకోసం నేను కాదు అని ఎవరు అనుకోకూడదు. యాజకులు కూడా, లేవీలు కూడా అలాగే అనుకోకూడదు. యాజకుల కుటుంబాలు కూడా, లేవీల కుటుంబాలు కూడా తప్పు చేయగలరు. ఈరోజు ప్రొద్దున ఒక కుటుంబాన్ని దర్శించి పరామర్శించడానికి వెళ్ళాను. ఆ కుటుంబంలో ప్రార్థన చేస్తాం. బ్రదర్, మా కుమార్తె కొరకు అల్లుడి కోసం ప్రార్థించి ఆ సమస్య 4 రోజులు సమాచారం చేస్తూ ఉన్నాము. ఇదే బహిరంగ విషయాన్ని చేయడం బాగుందని చేయడం లేదు అంటే అబ్బాయి మందిరంలో ఆరాధన జరిగే మందిరానికి వెళ్తాడని మేము విన్నాము, అందుకే పెళ్లి చేసుకున్నాం కదా. ఆరాధన జరిగే మందిరానికి వెళ్ళవచ్చు, వాళ్ళ తండ్రులు వెళ్ళవచ్చు, తల్లులు వెళ్ళవచ్చు, కానీ అబ్బాయి ఆరాధించేవాడు కాదా అని ఇన్షూర్ చేసుకుని ఎంత బాగుండేది అని ఒక చిన్న మాట అనుకున్నాం. అయితే ఆ విషయంలో అందరూ పొరపాటు చేస్తాను. నేను కానీ మనం ఎవరు కూడా చెయ్యమని అనుకోకూడదు అన్నమాట. అందుకే వివాహాల విషయంలో ఫలానా కుటుంబము అనే దానికంటే ఎవరినూ పెళ్ళాడుతున్నావో ఆ వ్యక్తి విషయమై దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఇంగ్లీష్లో పుస్తకము రాయబడి నేను చూశాను, తమాషకు రాయది కూడా. ఐ మ్యారీడ్ యూ, నాట్ యువర్ ఫ్యామిలీ అని దాని హెడ్డింగ్ అన్నమాట. మీ కుటుంబాన్ని పెళ్లి చేసుకోవడం లేదయా, నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. లేదమ్మా, మీ కుటుంబాన్ని పెళ్లి చేసుకోవడం లేదు, నిన్ను పెళ్లి కనుక ఎవరిని పెళ్లి చేసుకున్నావో ఆ కుటుంబం యొక్క ముఖ్యం కాదు, ప్రాముఖ్యత కాదు మనం చూడాల్సింది.
సరే కుటుంబం అవసరమే, మళ్ళా నిన్ను పెళ్ళాలని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలని చెప్పి తలపక్క తీసుకోవాలని ఉద్దేశం కాదు. వివాహ విషయంలో మనం ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక స్త్రీ ఒక పురుషుడి వివాహం ఆడతాడు, అలా ఒక పురుషుడు ఒక స్త్రీ వివాహం ఆడతాడు. కుటుంబము నిజమే, అయితే నువ్వు వివాహం ఆడబోయే ఆ వ్యక్తి విశ్వాస ఆరాధించేవాడ. కొన్నిసార్లు ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి. ఇలాంటి వివాహాలు చూస్తున్నప్పుడు అన్న ఆరాధనలో ఎప్పుడు మాట్లాడిన అబ్బాయిని అడుగుతూ ఉంటాను. అన్న చాలా మంచివాడు, ప్రభువును ప్రేమిస్తాడు, ప్రభువుకు డబ్బిస్తాడు, చక్క మీటింగ్కి వస్తాడు, నిజమే కానీ ఆరాధనలో నాకు తెలిసిరాడా అని అడిగినప్పుడు కొంతమంది చాలా సైలెంట్గా ఉంటాడన్నా, సైలెంట్ కాదన్నా ఆరాధనలో నోరు తెలుస్తున్నాడని మళ్ళా ప్రశ్నిస్తాం. అవును, దేవుడు నమ్మిన బిడ్డలు దేవుడు వాక్యాన్ని విధేయ చూపేవాళ్ళు ఆరాధనలో నోరు కూడా అవసరమే. మన వకాబులను దేవుడు చూస్తాడని కాదు, మన జ్ఞానాన్ని చూస్తాడని కాదు. ఎవరైనా మేలు చేస్తే థ్యాంక్స్ చెప్పడానికి కూడా నాకు వకాబులను బాగలేదని థ్యాంక్స్ చెప్పకపోతే వాళ్ళే అనుకుంటారు. దేవుడు ఇంత మేలు మన కొరకు చేసినప్పుడు నోరు తెచ్చి ఒక్క మాట, ఒక చిన్న తలంపు తెలవెళ్ళి దీనివల్ల ఎంత బాగుంది. కనుక ఇవన్నీ కూడా అవసరమే. స్తుతులు చేసిన కాదా, ఆరాధనలు ఎప్పుడు వాక్యం చెప్పినాడా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయ్యో ఎప్పుడు చెప్పలేదని అంటే అబ్బా అట్లే దొద్దులేదా అన్నవాళ్ళు కూడా ఉన్నారు. దాన్ని బట్టి వద్దనుకోవాలని నేను చెప్పలేదు మనం. కానీ మనం ఎవరిని పెళ్లి ఆడుతున్నాము అన్నప్పుడు ఆ వ్యక్తిని ప్రాముఖ్యంగా మనం చూసుకోవాలన్నమాట. కుటుంబం కొన్నిసార్లు కుటుంబం బాగుండొచ్చు, కుటుంబం మంచిదే కావచ్చు. కుటుంబం అంటే ఇస్సాకు కుటుంబం మంచిదే, కానీ ఇస్సాకు పెద్ద కొడుకు ఎవరు? ఏషా. అందుకని ఏషాకు పెళ్లి చేసుకుంటే అంకులు నేను కుటుంబాన్ని చూసి మోసపోయని చెప్పిన వాళ్ళు అమాయకుడేమి దిద్దుకోలేదు. ఏ విషయంలో మోసపోయినా సరి చేసుకోవచ్చాను, కానీ వివాహ విషయంలో మోసపోతే సరి చేసుకోలేని పరిస్థితి. సరే, ఉద్యోగాన్ని చూసిన వాళ్ళు, డబ్బులు చూసిన వాళ్ళు, అందచందాలు చూసిన వాళ్ళు, ఇంకా ఏమేమో చూసేవాళ్ళు ఉన్నారు. దేన్ని మనం కాదని చెప్పలేము, కాదని దానికి వీలేదు. కానీ అయితే ఎవరిని వివాహం ఆడుతున్నామో ఆ వ్యక్తి అన్యుడు లేదా అన్యురాలై ఉండడానికి వీల్లేదని దేవుడు వాక్యం స్పష్టంగా చెబుతుంది. తర్వాత కూడా మనం చూస్తాం, పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు తాము ఆ దేశపు జనులతో కలుసుకున్న వారైంది. నిజమే, ఒక అన్యుడు పెళ్లి చేస్తే వాళ్ళ ఆచారాలన్నీ మనలోకి వచ్చేస్తారు. నీ ఇంట్లో కూడా వస్తారు. నీ ఇంటికి ఏమా మీ అమ్మ తీసుకురావడం లేదే, మీ నాయన చేయలేదే అని నిన్ను దబాయిస్తారన్నమాట. నువ్వు కూడా ఏం కాకుండా మమ్మీ అటు చేయాలంట, డాడీ ఇట్లా చేయాలంట, ఇది ఆచారం అంట, ఈ ఆచారం అంట అని అన్ని ఆచారాలు చివరకు తలంలో పరిస్థితి రాబోతుంది. ఇది ఆలోచించాలన్న పెళ్ళి అంటే నిజంగా చేయాల్సిందే. నేను ఆదివారం కూడా మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటూ వచ్చాను. ద్వితీయ దర్శకాలంలో సంతోషించవలసిన సందర్భాలు చెప్పుకుంటూ నువ్వు పెళ్ళాడిన స్త్రీని సంతోషపరచాలనుకున్నా కానీ అక్కడ మనకు సమయం ఎక్కువ లేదు కారణాన లాస్ట్ చిన్నగా ముగించేస్తున్నాం. ఇంకోసారి ఇప్పుడు చూసుకోవచ్చు అనుకున్నాం. కానీ వివాహ విషయంలో సంతోషమే ప్రాముఖ్యమైంది. తర్వాత కూడా మనం చూస్తాం, ఈరోజు కూడా ఆ మాట చూస్తాం. నువ్వు సంతోషించాలంటే నీ వివాహం వాక్యానుసారమైందే ఉండాలి. ఎవరో కుటుంబం చేసుకోమంటే చేసుకోవాలనుకున్నాను ఏమన్నారు. దేవుడు చెప్తే చేసుకో, కానీ చెప్తారని నువ్వే జరుగుతారు. కానీ బైబిల్లో మీరు చూడండి, అలాంటి పరిస్థితులు సాధారణంగా కనబడవు, కానీ కొన్నిసార్లు కనిపించినాయి కదా. అవును, దేవుడు స్పెషల్ ప్రణాళిక నాకు కూడా చేస్తారని కూడా అన్నమాట. ఒకసారి నేను ఎప్పుడు కేరీ గారి గురించి చెప్తా ఉంటాను, అంకుల్ ఆ మాటలు నాకు చెప్పొద్దు అనుకున్నాను. అలాగే కొన్నిసార్లు పరిస్థితి రావచ్చు నీ కుటుంబంలో, అయినా మనం సిద్ధపడి ఉంటాం. కానీ గుర్తుంచుకోండి, ఎప్పుడైనా అవిశ్వాసంతో చూడడానికి వెళ్ళారు వారి కుమార్తెలను పెళ్లి చేసినట్టు తమ కుమారులను తీసుకోవడం అనేది వాక్యానికి విరుద్ధం. పరిశుద్ధ సంతతిగా ఉండాలి. ఇందాక మనం 10వ అధ్యాయం 11 వచ్చిన జ్ఞాపకం చేసినప్పుడు ప్రత్యేకముగా ఉండాలి. ప్రత్యేకమైన జీవితం కొరకే మనం పిలువబడ్డామనే సంగతిని మర్చిపోకూడదు. కానీ వీళ్ళలో ఎవరు దారి తప్పినారంటే మళ్ళా ఇశ్రాయేలు దారి తప్పినారు. దేవుడు ప్రత్యేకించినటువంటి లేవీలు తన పని కొరకు ప్రత్యేకించిన లేవీ అంటే పనికి ప్రత్యేకించబడిన వాళ్ళు ఈనాడు సువార్తికున్నారు. సువార్తికి కుటుంబం చేసుకున్నారంటే కూడా దెబ్బతింటారు.
ఆయన స్వార్థుడు కావచ్చు, కానీ ఆ వ్యక్తి ఆత్మీయంగా ఎట్లా ఉన్నాడు, ఆ అమ్మాయి ఎట్లా ఉంది ఆత్మీయంగా, ఆ అబ్బాయి ఎట్లా ఉన్నాడు ఆత్మీయంగా అనే విషయాన్ని తేటగా మనం పరిశీలించవలసి అవసరం. వాళ్ళ డాడీ యాజకుడే కావచ్చు, కానీ ఆ అబ్బాయి ఆ అమ్మాయి యాజక ధర్మములో ఉన్నాడా, ఆ జీవితంలో ఉన్నాడా అనేది ప్రాముఖ్యమైనమాట. కనుక యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు వీళ్ళేనా ఈ అపరాధం చేసిన వాళ్ళు పెద్దలను, అధికారులను నిజముగా ముఖ్యులై ఉండ్రి. అసలు తప్పులు వీళ్ళలో ఉన్నాయి. ఎవరో తప్పులు ఉన్నాయి? ముఖ్యంగా పెద్దలు, అధికారులు. చాలాసార్లు పెద్దలు, అధికారులు కూడా మేము తప్పు చేయడం లేదు అని గుడ్డిగా అనుకోకూడదు. పెద్దల్లో కూడా తప్పులు ఉండవచ్చు, అధికారుల్లో తప్పులు ఉండవచ్చు, కొన్నిసార్లు వీళ్ళే ముఖ్యమై ఉండవచ్చు కూడా. అందుకే దిద్దుబాటు అనేది ఎంత కష్టమైన పనో ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా లోపల పెద్దవాళ్ళు మరొకరిని కరెక్ట్ చేయకపోతే ముందు నువ్వు చూసుకున్నా అనే మాట మనకే దిద్దుకొట్టేస్తారు అన్నమాట. బొమ్మరింగ్ లాగా మనకే వస్తుంది. కనుక ఇక్కడ పరిస్థితి ఎంత క్లిష్టంగా ఉందో చూడండి. ఈ క్లిష్టమైన పరిస్థితిని ఎజ్రా ఎట్లా ఎదుర్కొన్నానంటే ప్రార్థన. 9వ అధ్యాయంలో ప్రార్థన, 10వ అధ్యాయంలో ఈరోజు చూస్తాం మనము ఉపవాసం ఉండి అంటే ఉపవాస ప్రార్థన కూడా బలమైన ప్రార్థన. 9వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ప్రార్థనలో పాపం ఒప్పుకోలు ఇవే మనకు కనిపించింది. కనుక ప్రార్థన, పాపం ఒప్పుకోలు ఇవి స్పెసిఫిక్గా ఉండాలా. అవి ఉన్నప్పుడే దేవుడు జవాబిస్తాడని మనం గుర్తుంచుకోవచ్చు. అయితే నేను తప్పు చెయ్యను, తప్పులో పడనని నువ్వు యాజకుడైనా, నేను యాజకుడైనా, మీరు నేను లేవీయులమైన, మీరు నేను పెద్దలమైన, మీరు నేను అధికారులమైన బ్లైండ్ రూల్ లాగా మేమేమి తప్పు చెయ్యము, తప్పులో పడమని అనుకోవడానికి వీళ్ళే. మరి వీళ్ళు అట్లా అనుకోని పడ్డారు. ఏం జరిగిందో కానీ పెద్దలు, అధికారులు వారిలో ముఖ్యులై ఉంటుంది. ఈ సంగతి విన్నప్పుడు ఏం చేశాడు ఆయన? వస్త్రము చింపుకున్నాడు, బయట పడి చింపుకున్నాడు, తల వెంట్రుకలు కత్తిరించుకున్నాడు, గడ్డ వెంట్రుకలు పెరికేసుకున్నాడు, విభ్రాంతి పడి కూర్చున్నాడు. చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇశ్రాయేలు దేవుని మాటకు భయపడిన వారందరూ ఈయన ఈ రీతిగా తను తాను తగ్గించుకుని ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయుల దేవుని మాటకు భయపడిన వారందరూ నాయన కూడి వచ్చారు. వెంటనే ప్రార్థనకి జవాబు వచ్చింది. ఎవరెవరైతే దేవుని మాటకు భయపడుతున్నారో వాళ్ళందరూ ఎజ్రా నేర్పిస్తారు. కానీ మన ప్రార్థనలో మొట్టమొదటి జవాబు అంటే మన యొక్క తలంపుతో ఇతరులు ఏకీభవించిన వాళ్ళు ఉన్నారు. అంతవరకు మనం ప్రార్థన చేయాలా? ప్రార్థన యొక్క మొదటి జవాబు అదే అని మనము ఇందులో చూడగలుగుతాం. నేను విభ్రాంతి పడి సాయంత్రం 11 వేల వరకు కూర్చొని కూర్చోనే ఉన్నాడు. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొత్త నిబంధనలో కూడా ఈ సత్యం ఉంది. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14-18 వచనాలు మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకూడదు అన్నాడు. అంటూ అవిశ్వాసితో విశ్వాసికి బాలేకడిది, అసలు బాలేదు. కానీ ఎన్ని కుటుంబాల్లో భర్తలు విశ్వాసులుగా ఉండి అవిశ్వాసి వ్యక్తిని పెళ్ళాడుతున్నారు. పెళ్ళాడడానికి కూడా వెనకేది వేయడం లేదు. తల్లిదండ్రులు ఈ విషయంలో బ్రదర్ ఆయన వాళ్ళ కుటుంబం మంచిదేట, సిఎస్ అయిపోతారట, కానీ ఆ అబ్బాయి మాత్రం మంచివాడేట. అమ్మ అబ్బాయి ప్రభువు నమ్ముకున్నాడా, ప్రభుని స్తుతించేవాడా, ప్రభును ప్రేమించేవాడా, ఆరాధనలో పాల్గొనేవాడా, జీవితం ఎట్లా ఉంది? తీరాకపోతే అంతో ఇంతో తాగుతాడని కూడా బ్రదర్ని మళ్ళా జాబులు వస్తాయి. ఎట్లా ఈ విషయాన్ని పరిష్కరించబడాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తాము. ఈ విషయంలో పెద్దలు కానీ, అధికారులు కానీ, యాజకులు కానీ, లేవీయులు కానీ ఎవరు కూడా నేను కరెక్ట్గా ఉంటామని గుడ్డిగా అనుకోకుండా స్పెసిఫిక్గా మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే సత్యాన్ని మనం చూస్తున్నాం. దేవుడి ఆలయంలోకి విగ్రహంతో ఏమి పొందిక మనం జీవగల దేవుడి ఆలయం ఉన్నాం. నేను వారిలో నివసిస్తానన్న దేవుడు చెప్పాడు. కావున మీరు వారి మధ్య నుండి అంటే ఎవరిలో ఉండి అవిశ్వాసంలో నుండి బయలుపడాలి, ప్రత్యేకముగా ఉండండి. అదే మనం ఇక్కడ 11వ వచనంలో చూస్తుంది. ప్రత్యేకముగా ఉండవలసిన వారు, అదే మాట కొత్త నిబంధనలో కూడా ప్రత్యేకంగా ఉండండి. వివాహాల్లో కూడా ప్రత్యేకంగా ఉండండి.
వివాహంలో కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేకత లేకపోతే కొన్నిసార్లు పెళ్లి చేసినప్పుడు మాకు చాలా కష్టంగా ఉంటుంది. తీరా స్టేజ్ మీద ఉన్నప్పుడు బ్రదర్ వాళ్ళ ఇంట్లో ఈ ఆచారం ఉందంట, ఇది కట్టించండి బ్రదర్ అంతే. ఎక్కడ కట్టించాలో ఏం కట్టించాలో దిక్కుతోచిన పరిస్థితి ఉంటుందని. వాళ్ళ మేనమామ వస్తాడంట, మేనత్త వస్తాడు. ఎందుకు మేనమామమ్మా, ఎందుకు ఏం అర్థమే కాదు. అది ఆచారం అంట. కనుక దేవుడి బిడ్డలు ఈ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వివాహాల విషయంలో మరి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వివాహములు అనేవి దిద్దుకొనడానికి వీలు లేనటువంటి పరిస్థితులకు మనం వెళ్తున్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సంగతిని మనం నేర్చుకుంటాం. మీరు నాకు కుమారులై ఉన్నారు, కుమార్తెలై ఉన్నారు అని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. కనుక వివాహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. జరిగిన పొరపాట్లు ఎజ్రా ఇక్కడ దిద్దుతా ఉన్నాడు. ఇప్పుడు 10వ అధ్యాయానికి వస్తాం. 10వ అధ్యాయానికి వస్తే ఏం చేశాడు ఆయన? ప్రార్థన. మళ్ళీ ఇక్కడ ప్రార్థన. మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ అన్ని స్త్రీలు పెళ్ళిని ముందు అనుకున్నాం కదా. ఏం ప్రార్థన? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థనలోనే వాటిని దిద్దడాన్ని మనం చూస్తాం. మరి 3 వచనాల్లో ఎజ్రా ఏడ్చొచ్చు 9వ అధ్యాయంలో ప్రార్థన చేశాడే. గడప వెంట్రుకలు పెరిగేస్తున్నాడే, తల వెంట్రుకలు పెరిగేస్తున్నాడే, బట్టలు చించేస్తున్నాడే, దుప్పటి చించేస్తున్నాడే. ఇంకా చాలా ప్రార్థన సరిపోలేదు. ఎజ్రా ఏడ్చొచ్చు దేవుని మందిరం యొక్క సాష్టాంగపడుచు పాపము ఒప్పుకొని ప్రార్థన చేశాం. ప్రార్థన కొనసాగుతూ ఉంది. ప్రార్థన కొనసాగుతూ ఉంది. ఎంతవరకు కొనసాగా జవాబు వచ్చేంతవరకు కొనసాగా. కొన్నిసార్లు శారీరకంగా మనం కృంగిపోయి ఇంకేం ప్రార్థన చేద్దాం అయిపోయింది వెళ్ళంతా అనుకుంటాం కదా. అలాగే అనుకోవడానికి వెళ్ళేది. అందుకే ఎవరైనా మాకు సమస్యలు చెప్పినప్పుడు అమ్మ ప్రార్థనలో జవాబు ఉంది అని ఒక మాట గుడ్డిగా చెప్పడానికి ఈ మాటను బట్టి ధైర్యంగా మనం చెప్పగలం. ఎవరికైనా సమస్య అమ్మ ప్రార్థనలో జవాబు ఉంది, దేవుడు జవాబు ఇస్తాడు. ఎంతవరకు చేయాలి? జవాబు వచ్చేంతవరకు ప్రార్థించాలి. తర్వాత మనం చూస్తాము ఉపవాసం ఉండి ప్రార్థించాడు. తర్వాత వచనాల్లో మనకు కనిపిస్తుంది ప్రార్థన 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 ఉపవాస ప్రార్థన జవాబు వచ్చేంతవరకు ప్రార్థన. పొరపాటు జరిగిందా పర్లేదు అనే దేవుడు ఉన్నాడు. తెలిసి పొరపాటు చేయకుండా ఉంటే మంచిది. జరిగిన పొరపాటు దిద్దుకోవడం కూడా ప్రార్థన కూడా దిద్దుకోవాలని మనం చూస్తున్నాం. ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరం మీద శాస్త్రాంగపడుతూ పాపమును ఒప్పుకొని ప్రార్థన చేస్తాం. ఎవరు ఎజ్రా? దేవుడు రాజు ద్వారా అధికారి అని తెలుగు బైబిల్లో ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో గవర్నర్ గారు నియమించబడ్డారు. గవర్నర్ గారు బట్టలు ఇచ్చేసుకొని, దుప్పటి ఇచ్చేసుకొని, తలవెంట్రుకలు పెరిగేసుకొని, గడ్డ పెరుగులు పెరిగేసుకొని మందిరం లోపల కాదు మందిరం ఎదుట శాస్త్రాంగపడి పాపమును ప్రార్థన చేస్తాం. ఇలాంటి ప్రార్థనకే నిజమైన జవాబు వస్తుంది. ఇలాంటి ప్రార్థన జరిగేంతవరకు జవాబు రాదు. అంకుల్ మీరు ప్రార్థన చేయండి, అంకుల్ ప్రార్థన కాదు, ఆంటీ ప్రార్థన కాదు, నీ ప్రార్థన దేవుడు కోరుతా ఉన్నాడు. తగ్గింపుతో, దీనత్వముతో, శాస్త్రాంగపడి నీ పాప ఒప్పుకొని నువ్వు చేసే ప్రార్థనతో దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఒక వ్యక్తి ముందుకు వచ్చినాడు. మేము దేశమందు అన్ని జనులలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపము చేసుకుని ఆమెను తీసుకొచ్చాడు. పుట్టిన బిడ్డలు తీసుకుని వచ్చాడు. ఆమె కూడా వచ్చింది. ఇది పొరపాటును గుర్తించిన ఆమె కూడా. ఎవరు ఆయన కొద్ది నిమిషాలు మనం చూస్తాను. ఆయన పేరు కూడా చెప్పండి. ఏలాము కుమారులో ఒకడు ఇహేయ కుమారుని షెకర్యా ఎజ్రాకు వెళ్ళాడు. మేము దేశమందు నగరంలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని యొక్క పాపం చేసి. నువ్వు చేసిన పాపం వ్యక్తిగతంగా ఒప్పుకోవచ్చు కదా? లేదు లేదు, బహిరంగంగా ఎజ్రాదేవి చెప్పుకుంటా ఉన్నాడు. మేము పాపం చేశాం, మేము పాపం చేశాం. దాని ద్వారా కలిగిన కార్యం ఏంటో పాపం చేశాం. కానీ అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు అంటే మిగిలిన వాడు ఈయన దిద్దుకోవడానికి రెడీ ఉన్నాడు. ఇశ్రాయేలీయులు తమ నడవడిని దిద్దుకొందరను నిరీక్షణ కలదు అన్నం లేదు, కలుగు అంటున్నాడు. జరుగుతుందా? జరుగుతుందా? కానీ ఒక వ్యక్తిలో జరిగింది, శకర్యాలో జరిగింది.
షెకన్యాలో ఆ కార్యము జరిగినప్పుడు ఎజ్రా కూడా ధైర్యం వచ్చింది. షెకన్యా అనే పేరుకు యెహోవా నివాస స్థలము అని అర్థం అన్నమాట. షెకన్యాలో ఎవరు నివాసం చేస్తున్నాడు? యెహోవా నివాసం చేస్తున్నాడు. షెకన్యా యెహోవాకు నివాస స్థలముగా ఉన్నవాడు. యెహోవాతో మాట్లాడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. కావాలి దేవుడు చెప్పు, నువ్వు కూడా అన్ని స్త్రీని పెళ్లి చేసుకున్నావు. పిల్లలు కూడా ఏం చేయమంటావు? ఇప్పుడు పద అక్షరాల దగ్గర నువ్వు కూడా పద. అంకుల్ లేదా అన్న, నేను రెడీ ఉన్నాను. మనమందరము కలుసుకుని దేవుడి సన్నిధిలో దేవుడి వాక్యం ఏం చెబుతుందో దాని ప్రకారం ఎత్తుకుందాం అని హెచ్చరించాడు. కనుక ప్రార్థనకు మొదటి జవాబుగా దేవుడు ఒక వ్యక్తిని ఆయనకి ఇచ్చాడు. తొమ్మిదవ అధ్యాయంలో ప్రార్థన, నేను ఈ సంగతులు విని నా వస్త్రము పైకి పడి చిప్పుకొని నా తల వెంట్రుకలు గడ్డ పెట్టుకులు పెరిగి వేసుకొని విశ్రాంతి పడి కూర్చుంటే ఇంకా ప్రార్థనలో ఉండగా దేవుడు పంపించిన జవాబు. అయితే ప్రార్థన ఆపేయలేదు. తర్వాత 5వ వచనంలో కూడా మళ్ళా ప్రార్థన చేస్తాం. ఎజ్రా లేచి ప్రధాన యాజకులు, లేవీయులు, ఇశ్రాయేలు అందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణం చేయించారు. అందరిని పిలిచాడు. మీరేమంటారు? వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళందరితో ప్రమాణం చేసినారు. షెకన్యా చెప్పిన మాటతో మేము అంగీకరిస్తా ఉన్నాం. నిజమేనా? నిజమే. అయితే దేవుడితో ప్రమాణం చేయించినాడు. ఇంకా అయిపోయింది అనుకోలేదు. 6వ వచనం చూడండి. ఎజ్రా దేవుని మందిరం ఎటు నుంచి లేచి, ఇప్పుడు మందిరం ముందు ప్రార్థన చేస్తున్నాడు కదా, ఎలియాషీబు కుమారుడైన యెహోవాను గదిలో ప్రవేశించింది. ఎందుకు? అతడు అక్కడికి వచ్చి చెరపట్టబడిన వారి అపరాధములను దుఃఖించుచు భోజనమైనను పానమైన చేయడం. ఇప్పుడు లోపలికి వచ్చి ఉపవాస ప్రార్థన చేస్తాము. ఇప్పుడు బట్టలు తీసుకోలేదు, ఇప్పుడు మంచి బట్టలు వేసుకున్నాడు. మందిరం లోపల అందరికీ కనిపించాలని ఎలాంటి వికారమైన అపీరెన్స్ కానీ ఏం లేదు. దేవుడు మొదటి జవాబు పంపించాలని అతడు పని అయిపోయిందనుకోలేదు. మందిరం లోపలికి వచ్చి దుఃఖించచ్చు, భోజనమైనా చేయకుండా, పానమైనా చేయకుండా ఈ పని కంప్లీట్ చేయడానికి సహాయం చేయించుకోవాలి అని ప్రార్థన చేస్తాం. మనం ముందే అనుకున్నాం, ప్రార్థన తప్పకేమీ కార్యాలు జరగదు. ఈ మాటలు వింటున్నప్పుడు మనందరి జీవితంలో అది వ్యక్తిగతమైన సమస్య కానీ, కుటుంబ సంబంధమైన సమస్య కానీ, లేదా సంఘ సంబంధమైన సమస్య కానీ పరిష్కారం కావాలంటే ప్రార్థన మాత్రమే అనే సంగతిని మనం నేర్చుకోగలిగితే, జీవితంలో ఆలోచిస్తే అందుకంటే మించింది లేదు. కానీ ఒకసారి ఒక భక్తుడి దగ్గర రాస్తూ ప్రార్థన గురించి నువ్వు చదువుతున్నావే, నువ్వు ప్రార్థన చేసుకుని ఎంతకాలం అయింది అని ఒక ప్రశ్న వేసుకున్నాడు అన్నమాట. నిజమే, అది కూడా ప్రశ్న వేసుకోవాలి. నెంబర్ 2, ఉపవాస ప్రార్థన చేసి ఎంతకాలం అయిందో ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. షుగర్ పేషెంట్లకు ఉపవాసం మర్చిపోతారు యాక్చువల్గా. సరే, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంది. ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళు సరే, వాళ్ళకి ఉపవాసం ఉండగలిగిన వాళ్ళు ఉన్నారు. మీరు ఉపవాస ప్రార్థన మాని లేదా చేయడం ఆపివేసి ఎంతకాలమైందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలనుకోవడం. మరి సమస్యలు ఉన్నాయి కొన్ని. మీరు ప్రార్థన చేయండి, సగం చేస్తారు, అంకులు వాళ్ళు చేస్తారు. ఇది నువ్వు కూడా చేయాలి. నీ కుమార్తె విషయమైన సమస్య నువ్వు ప్రార్థన చేయాలి. నీ కుమారుని విషయమైన సమస్య నువ్వు ప్రార్థన చేయాలి. ఈ విషయాలు గట్టిగా మాట్లాడుతున్నాను, నాకు కూడా భయం మాట్లాడుతున్నాను. నువ్వు ఎంతగా ప్రార్థన చేయాలి, ఎంతగా ఈ విషయాలు తప్పిన విషయంలో ఎదుర్కోవాలి, ఎంతగా సరి చేసుకోవాలి, ఎంతగా పాపాలు అనుకోవాలి. అందుకే గట్టిగా మాట్లాడాలా అంటే కూడా ధైర్యం చాలా కొనసాలి. ఎందుకు ఎవరెవరిలో పొరపాటు జరిగినాయంటే, లేవీలో పొరపాటు జరిగినాయి, యాజకుల్లో జరిగినాయి, పెద్దల్లో జరిగినాయి, అధికారుల్లో పొరపాటు, చెరువు వరకే ప్రత్యేకించబడి పవిత్రపరచబడ్డ వాళ్ళు కూడా పొరపాటు జరిగినాయి. నేను ఆదివారం అని చెప్పుకున్నాను. బెన్నిహిల్ గారు ప్రపంచమంతటిని వణికించడానికి చెప్పి గొప్ప గొప్ప కార్యాలు చేశారని, కానీ తన కుటుంబ జీవితంలోనే ఓడిపోయాడని చెప్పారు. మీరు కావాలంటే గూగుల్ కొట్టండి, బెన్నిహిల్స్ మ్యారేజ్ కొట్టండి, మీకు ఆ డీటెయిల్స్ వస్తాయని చెప్పాను. ఎవరు చూసారో నాకు తెలియదు, కానీ ఇంటికి వెళ్ళి చూడండి. మీకు ఎంత పెద్ద పెద్ద దైవజనుల విషయంలో కూడా
ఈ విషయాల్లో పొరపాటు. వివాహం చేసుకునే విషయంలో కానీ, వివాహం అయిన తర్వాత భార్యతో జీవించే విషయంలో కానీ మనం దిత్యోపదేశాలు చెప్తుంది. మీ భార్యను సంతోష పెట్టాలి అంటూ ఒక మాటలో ముగించుకున్నాం. అక్కడ ఆత్మీయంగా సంతోష పెట్టాలి, మానసికంగా సంతోష పెట్టాలి, శారీరకంగా కూడా సంతోష పెట్టాలి అనుకున్నాం. బెన్నెట్ గారు చెప్పింది ఏమంటే, మానసికంగా నేను ఆమెను సంతోష పెట్టలేకపోయాను, లేకపోతే శారీరకంగా సంతోష పెట్టలేకపోయాను. నాకున్నటువంటి విస్తారమైన సేవాభారమైన దాని మీద ఆమెకు డిప్రెషన్ వస్తే మందులు కూడా సకాలానికి వెళ్ళకుండా నేను లోపించాను, దేవుడు నాకు చూపించాడు అన్నాడు. అబ్బో ఎంత క్లియర్ ఒప్పుకున్నాడు. ఒప్పుకోవడం మంచిదని ఇందాక అనుకున్నాను కదా. మనలో ఏమేమి లోటుపాటున్నాయో వాళ్ళన్నిటి మనం ఒప్పుకోవాలి. ఇతరులను దాన్ని దిద్దుకుంటారు, ఇతరుల కంటే నేను కలుగుతాను. అప్పుడు నేను ఇంటర్నేషనల్ ప్రీచర్ను, లేకపోతే ఆల్ ఇండియా ప్రీచర్, అక్కడ పోతాను ఇక్కడ పోతాను లేదు, ఎవరైనా కావచ్చు. ఇతరుల హెచ్చరిక కొరకైనా వాటన్నిటిని బహిరంగ ఒప్పుకోవడం మంచిది. ఇతరులు నీ ద్వారా మేలు పొందుతారు, దిద్దుబాటు కలుగుతుంది. కనుక ప్రార్థన ద్వారా మాత్రమే వ్యక్తమవుతుంది అని మనం అనుకుంటాము. ఎజ్రా ప్రార్థనగా కొనసాగిస్తా ఉన్నాడు. 6వ వచనంలో ప్రార్థన చేస్తాడు. ప్రజలందరూ వచ్చినారు. పెద్ద వర్షం పడతారు. వాళ్ళు వచ్చినారు. అయ్యా, యూదా వంశస్థులు, బెన్యామీనీయులు 3 దినాల్లో కూడా ఋషులకు కూడా వచ్చినారు అందరూ. అది 9వ నెల. ఆ నెల 25వ దినమున జనులందరూ దేవుడి మందిరపు వీధిలో కూర్చొని గొప్ప వర్షం పడతారు. సైతాన్ని వర్షం పడిస్తాడు. ఈ మీటింగ్ అయిపోతే మంచిది, త్వరగా ముగించుకొని వెళ్ళిపోయింది, మీరు ఇట్లాగే ఉండేది, మీరు వర్షం పంపించినారు. అయితే వాళ్ళు పోవడానికి ఇష్టపడలేదు. అయ్యా, పెద్ద వర్షం పడతారు. ఇది నిమిషాల మీద జరిగే పని కాదు, 1-2 రోజుల్లో జరిగే పని కాదు. తర్వాత మనం చూస్తాం. 10వ నెల మొదటి దినమున పని ప్రారంభించినారు. నెక్స్ట్ ఇయర్ మొదటి నెల మొదటి దినమున 17వ వచనం మాట ముగించిన అంటే 3 నెలలు పట్టింది. అదే వాళ్ళు అంటా ఉన్నారు, ఇది 1-2 రోజుల్లో జరిగే పని కాదు. ఎందుకంటే ఇశ్రాయేల్లో చాలా మంది దారి తప్పినారు, లేవీయులు దారి తప్పినారు, యాజకులు దారి తప్పినారు, పెద్దలు దారి తప్పినారు, అధికారులు దారి తప్పినారు. దారి తప్పిన వాళ్ళ పెద్దలు, అధికారులు ప్రముఖులై ఉన్నారు, ముఖ్యులై ఉన్నారు. కనుక ఇది 1-2 రోజులు జరిగే పని కాదు. మరి ఈ 3 మాసాలు ఎజ్రా ఎంత ప్రార్థించి ఉంటాడో, ప్రజలందరూ కూడా ఎంతగా ప్రార్థించి దేవుని సన్నిధిలో తాము పరీక్షించుకొని దిద్దుబాటుకు అవసరమైన మనసులు తెచ్చుకున్నారో మనం ఆలోచన చేసుకోవచ్చు. కనుక 1 డేలో అయిపోయే విషయాలు కాదు అని మనం గుర్తుంచుకోవాలి. కనుక రెక్టిఫికేషన్ అనేది డైలీ ప్రాసెస్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఒక విషయంలో రెక్టిఫై అయినా తర్వాత మనం ఆ తప్పులో పడబోయే దానికి ఎలాంటి మనకు అష్యూరెన్స్ కూడా ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే శరీరంలో మనం ఉన్నాం. ఎంతవరకు ఈ శరీరాన్ని విడిచేంత వరకు కూడా జాగ్రత్త. నేను సీనియర్ బ్రదర్, సీనియర్ కావచ్చు, జూనియర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. చాలాసార్లు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. చెప్పడానికి నాకు యోగ్యత లేదు, కానీ దానికి కాదు సీనియర్ కావడం తప్పైనా జూనియర్ తప్పు, సీనియర్ కూడా చెప్పాడు. జూనియర్లు చాలా బాగుంటాయి. కొన్నిసార్లు జూనియర్లే మనకంటే బాగుంటాయి. జూనియర్లే బాగుంటారు. చక్కగా కూర్చొని మధ్యలో మనసారా తృప్తిగా ఆనందం చేసుకుంటా ఉంటారు. సీనియర్లే ఎవరు లేకుండా లోపాలు ఉండగలం. కనుక ఎప్పుడు మనలో పరీక్షించడమేది అవసరమైన మనం గుర్తుంచుకోవాలి. కనుక ఇది 1-2 జరిగేది కాదు. ఇది నిదానంగా చేసుకుందామని అందరూ కూడా ఇప్పుడు మనసు ఇచ్చినారు. ఒక శకన్య మాత్రమే కాదు, అందరూ కూడా ఇప్పుడు ఏకీభవించినారు. ఏకీభవించి ముందుకు రావడాన్ని మనము చూస్తున్నాం. కనుక 10-11 వచనాల్లో ఇప్పుడు ఎజ్రా స్పెసిఫిక్గా చెప్తా ఉన్నాడు. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లా, మీరు ఆజ్ఞలను మీరి దేవుని ఆజ్ఞను మీరి అన్ని స్త్రీలు పెళ్లి చేసుకుని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసి తిరిగి, అంటే పెళ్లి విషయంలో దారి తప్పితే కూడా అపరాధమే అంటున్నాడు. ఇంకా స్పెసిఫిక్ గా అన్య స్త్రీలను పెళ్లి చేసుకుంటే అపరాధమే అంటున్నాడు. అంటే నేటి మన భాషలో చెప్పుకుంటే అన్యులు అంటే అవిశ్వాసం అన్నమాట. అవిశ్వాసాలను పెళ్లి చేసుకుంటే కూడా అపరాధమే అంటున్నాడు. ఒకరు దీన్ని మనం డీటెయిల్గా పరిచి ఎగ్జామిన్ చేస్తే ఎన్ని ఇటువంటి మ్యారేజెస్ మన మీద జరుగుతా ఉన్నాయంటే దాన్ని ఇండియా జరుగుతాం.
గట్టిగా అడుగుతాం. మా అబ్బాయి మ్యారేజ్ ఫిక్స్ అయిందాకు మంచి అమ్మాయి ప్రభు నమ్ముకుందా అంటే స్పెసిఫిక్ జవాబు ఉండదు. సరే మనం అడగాలనుకుంటే అడుగుతాము, తర్వాత మనం ఏం చేయలేము. అంతా ఏర్పాటు చేసి అంతా అయిపోతాం. డేట్ మీరు అన్నీ ఫిక్స్ చేసుకుంటారు అన్నమాట. అరే ఆ డేట్ మీరు ఉంటారా లేదు, ఈ ఊళ్ళో పెళ్లి చేయడానికి అది కూడా వాళ్ళట్లా ఏంటి చేసుకుని అంతా చేసుకొని ఏర్పాటు చేసుకుని మన దగ్గరికి వస్తారు. దీని విషయమైన అవగాహన కూడా లేనట్టుగా. కానీ స్పెసిఫిక్ ఆయన చెప్పిన మాట చూడండి, అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నట అపరాధమును ఎక్కువగా చేసుకున్నాడు. కనుక మన కుమారులకు కుమార్తెలకు పెళ్లిళ్ళు చేయాల్సి వచ్చినప్పుడు తల్లులు ఎంతగా మనసులో ఉంచుకోవాలో మనం గుర్తించుకోవచ్చు. లేకపోతే మనము పప్పులో కాలేస్తాము, పిల్లల జీవితాలు పాటిస్తాము, వాళ్ళు కళ్యాణ్ కాలుస్తూ ఉంటారు, మనము కళ్యాణ్ కాలుస్తూ ఉంటాం. ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారు, అన్నా మేము మా బిడ్డ నెలవుతున్నారు కానీ మా మనవుడు తొందర చేస్తున్నాడు అన్న, పిల్లలు తొందర చేస్తారు. ఏ మమ్మీ డాడీ లేడే అని అంటారు. అది ఏం డాడీ మమ్మీ లేదే అని అడుగుతారు. పిల్లలకి ఏం జవాబు చెప్పలేదు. డాడీ బయట పోతుందని కన్నీళ్ళు పెడతారు. కొన్ని రోజులు డాడీని చూడకుండా ఉండదు మా చేత కాదు. పదే తల్లిని వేధిస్తాం. ఆ మాటలు వింటే తల్లి హృదయం కరిగిపోతుంది. ఇంకా అవతారం హృదయం కరిగిపోతుంది. ముసలివాళ్ళు ఆరోగ్యం కడగొట్టుకుని దాంట్లో దెబ్బతింది. చాలా మంది ఆయన చావుకోవాలి బిడ్డే కారణమన్న అన్నవాళ్ళు ఉన్నారు. ఆయన చనిపోవడానికి వాళ్ళ కొడుకే కారణం. కొడుకు విషయమై దుఃఖించి చచ్చిపోయినారు. ఎందుకంటే ఈ పొరపాటు జరగకుండా చూసుకుంటే ఎంత బాగుండేది, జరిగిన తర్వాత కూడా రెక్టిఫై చేసుకుంటే ఎంత బాగుండేది. దేవుడి సంతాన సంగతిని మనం గుర్తుంచుకోవడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎంత నీ పాపమును ఒప్పుకొని ఈయన ఒప్పుకున్నాడు, శకన్య ఒప్పుకున్నాడు. ఈయన ఒప్పుకున్నప్పుడు దేవుడు జవాబిచ్చి శకన్యతో కలిపినాడు. వీళ్ళిద్దరు కలిసి అందరు పెద్దలు సమకూర్చి వాళ్ళతో ప్రమాణం చేయించినారు. ఇప్పుడు ఇశ్రాయేలులందరినీ పిలిపించినారు. ఇశ్రాయేలు మీ పాపాన్ని ఒప్పుకోండి, ఆయన చిత్తానుసారంగా నడుచుకోవడానికి సిద్ధపడండి. పెళ్ళి అయిపోయిన వాళ్ళు ఏం చేయాలనుకోండి, పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎవరైనా? ఆయన చిత్తానుసారంగా నేను నడుచుకుంటానని మీ మమ్మీ డాడీకి గట్టిగా మీరు చెప్పేయండి. వాళ్ళు తొందర చేసినా మీరు గట్టిగా చెప్తే వాళ్ళే మాట్లాడుకొని సరే దేవుని చిత్తం అంటా ఉంది కాబట్టి ఏం చేస్తాము అంటా ఉన్నాడు కాబట్టి అట్లాగే కానీలే అని తీర్మానం డెఫినెట్గా వాళ్ళు వస్తారు. వచ్చే మనసును దేవుడు వారికి ఇస్తాడు. ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు. వీటన్నిటిని గమనించే ప్రభు ఉన్నాడు. కనుక కార్యసిద్ధాన్ని కలుగు చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నట్టుకు మీరు సిద్ధపడండి. దేశపు జనులను అన్యస్త్రులను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోండి. ఇందాక మనం అనుకున్నాము 11 వచ్చిన మాట్లాడుతాను. మీరు వారిలో నుండి బయలుపడి ప్రత్యేకంగా ఉండండి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో 14-18 వచనాల్లో మనం చెప్పుకున్నమాట. కనుక కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ దేవుడు నమ్మిన బిడ్డల జీవితము ప్రత్యేకంగా ఉండాలా, తరచుగా మనం ప్రత్యేక పరుచుకుంటూ ఉండాలా. పిల్లలకు దీన్ని స్పష్టంగా మనం నేర్పించాలి, చెప్పాలి. నేను ఆదివారం కూడా మనము విద్యుత్ నువ్వు నీ కుమారులు నీ దాసులు నీ ఇంట ఉన్న వారందరూ నేను చెప్తున్నా. మనం పాత నిబంధనలో ఆదికాండ గ్రంథంలో 2 కుటుంబాల్లో అబ్రహాములు లోతు నీకు ఎక్కడ ఎవరున్నారు? ఎవరు లేదు. నీ అల్లుడు ఎక్కడ ఉన్నాడయ్యా? ఎక్కడున్నాడు? అడ్రస్ లేదు. బిడ్డ అడ్రస్ లేదు. ఈ ఊరి దోష శిక్షలో నశించిపోబడ్డాడు. పెళ్ళైన బిడ్డ పెళ్ళైన అల్లుడు నశించిపోయినారు. పెళ్లి కావలసిన కూతుర్లు కూడా నశించిపోయినారు. పెళ్ళాడలేదు అల్లుడు నశించిపోయినారు. కుమారులు నశించిపోయినారు. పెళ్లి కావలసిన కూతుర్లు బయటకు వచ్చినట్టుగా వచ్చినారు కానీ అయితే జీవితంలో భ్రష్టులు అయిపోయినారు. వాళ్ళు కూడా ఎవరు ఉన్నారు? ఎవరు లేదు. నీతిమంతుడైన లోతును తప్పించను. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 4 వచనం
దేవుడు లోతు తప్పించినాడు. లోతు నీతిమంతుడు కాదు. మరి అబ్రాహాము గురించి ఏమనుకున్నాము? 18వ అధ్యాయం 19వ వచనం ఆది కాండంలో 18వ అధ్యాయానికి ఇస్సాకు పుట్టలేదు, 20కి ఇస్సాకు పుట్టింది అనుకున్నాం. కానీ అయితే 18వ అధ్యాయంలోనే అబ్రాహాము తన ఇంటి వారికి, తన కుమారులకు దేవుని ఆజ్ఞను గైకొనుటకు ఆజ్ఞాపించును. ఇంకా కొడుకు పుట్టలే. కొడుకు పుడితే దేవుని ఆజ్ఞలను గైకొనాలని ఆజ్ఞాపించుతాను అని తీర్మానం చేసుకున్నాను. ఎంతమంది పిల్లలకు మనం ఆజ్ఞాపించగలిగే కెపాసిటీలో ఉన్నామంటే అది రివర్స్ కాదు. పిల్లల మనకి ఆజ్ఞాపిస్తున్నా అంటారు. డాడీ నేను చెప్తా ఉన్నా అంటారు. అమ్మే నేను చెప్తున్నా, ఏమో ఆమె చెప్తా ఉందండి వినండి అని ఏమంటుంది, విందామని ఆయన అంటాడు. చివరికి వాళ్ళ మాట్లాడు. అప్పుడు ఆ విషయంలో తెలియదు. కొడుకు పుట్టలేదు. ఇంకా 21వ అధ్యాయం 4వ వచనంలో పుట్టాడు. కానీ 18వ అధ్యాయంలోనే 19వ వచనంలోనే అబ్రాహాము దేవుడు అంటా ఉన్నాడు, అబ్రాహాము తన కుమారులకు, తన ఇంటి వారికి దేవుని ఆజ్ఞలు, యెహోవా ఆజ్ఞలు గైకొనుటకు ఆజ్ఞాపించునని నేను ఎరుగుదును. కనుక అబ్రాహాముకు లోతుకి ఎంత తేడా ఉందో మనం గమనించాలి. లోతు లాంటి వాళ్ళ ఇక్కడ ఎవరు ఉన్నారు లేకపోతే ఎవరు వెళ్ళిపోయినారు, అలా ఉన్నారు పోయినారు అని లోతు అంటా ఉన్నాడు. కానీ అబ్రాహాము అట్లా అనలేదు. అబ్రాహాము తన కుమారుని పెళ్లి విషయంలో కూడా మనకు తెలిసిన విషయాలని పాతలే 24వ తెలుసు. కనాను కుమార్తెలో నా కుమారుని పెళ్లి చేయడం అంటే 40వ వచనంలో మనం చూస్తే, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో ఆ దేవుడైన యెహోవా నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు, నా కుమారుడికి కుమార్తెను తీసుకొస్తాడు అంటే విశ్వాసం. అలాంటి విశ్వాసం కలిగిన స్థితికి దేవుడు నేను రావడం అనేది కష్టతరమైంది, సులభం నేను చెప్పలేదు. కానీ రాగలిగితే ఒక ఆశీర్వాదం దీవెన మన కుటుంబంలో మనం పొందగలం. మంచిది. 11వ వచనంలో ఈ విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రజలందరూ దాన్ని ఒప్పుకుంటారు. 12వ వచనం ఏమంటారు చూడండి. 12వ వచనంలో అందుకు సమాజంలో అందరూ ఎలుగెత్తి ఇట్లారని నీవు చెప్పినట్లుగానే మేము చేయవలసింది. సమాజం అంతా ఒప్పుకుంటారు. అయ్యా అంచనా గారు, మీరు చెప్పినట్టే నేను చేస్తాం, మీరు చెప్పినట్టే నేను చేస్తాను, నీవు చెప్పినట్లుగా మేము చేయవలసింది. అయితే జనులు అనేకులై ఉన్నారు, ఇప్పుడు వర్షం పడతా ఉంది కనుక ఇప్పుడు కాదు, నిదానంగా పని చేయండి అన్నారు. వెంటనే వాళ్ళకు ఆజ్ఞ జారీ చేశారు. మన పట్టణంలో ఎవరెవరు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారో వారందరూ నిర్ణయ కాలంలో రావలేను. అన్ని పట్టణాలకు వర్తమానం పంపించాడు వచ్చినాడు. అది రాకపోతే ఏమయ్యా, మరియు ప్రతిపక్షంలో ఇక పెద్దలు న్యాయాధిపతులు ఈ సంగతిని బట్టి మా మీదకి వచ్చిన దేవుని కఠినమైన కోపము మా మీదకి రాకుండా తొలగిపోవనట్లు వారితో కూడా రావలేను. అయ్యా పెద్దలు మీరు కూడా రండి, మీ పట్టణాల్లో ఉండే తీసుకురండి, దేవుని కోపం వాడి మీదకి ఎందుకు రావాలా అని ఎజ్రా రాసి పంపిస్తే అందరూ దానికి ఏకీపించినారు. అందరూ ఏకీపించినారు. అప్పుడు ఆషేరు కుమారుడైన యోనాతాను, తిక్కా కుమారుడైన హెజ్కియా మాత్రమే ఆ పనికి నిర్ణయింపబడింది. ఆ పనికి నిర్ణయించబడ్డారు. కొంతమంది మిషన్లాభం ఏమీ లేదా, షెబ్బేతై వారికి సహాయం లేదు. కొంతమంది పనిచేసేవాళ్ళు సహాయకులు, కొంతమంది చరణులు వెళ్ళవలసిన వారికి చేయగా యాజకుడైన ఎజ్రా పెద్దల్లో కొందరు ప్రధానులు వారి పితరుల ఇంటి పేర్లను బట్టి తమ తమ పేర్ల ప్రకారం అందరిని వేరుగా ఉంచుతారు, ఒక్కొక్కరిని వేరువేరుగా. 10వ నెల మొదటి దినమున ఈ సంగతి విమర్శించుటకు కూర్చుండేది. సంవత్సరం అయిపోయింది. మొదటి దినమున అన్య స్త్రీలను పెళ్లి చేస్తున్న వారి సంగతి సమాప్తి చేసేది. ఒక్కొక్క కుటుంబాన్ని తీసుకొస్తా ఉన్నారు. ఎజ్రా పెద్దలు కూర్చున్నారు. కుటుంబ యజమాని పిలుచుకొచ్చినారు. పిలుచుకొచ్చి ఏమయ్యా నీ పరిస్థితి ఏమిటి? ఈ పరిస్థితి ఏమిటంటే, అయ్యా నేను ఈ విషయంలో తప్పాను, నేను ఎదుర్కొంటాను అన్నాడు. అలా అందరూ చెప్పిన కారణాన ఆ పని సమాప్తి చేసినని 17వ వచనంలో. మరి సమాప్తి అయిపోతే 44 వచనాలు ఉండాలా అంటే, సమాప్తి చేసిన వారి పేర్లు దేవుడు వ్రాయించాడు సార్. అంటే ఎవరైతే జీవితాలు దిద్దుకుంటారో వారి పేర్లు కూడా దేవుడు గ్రంథంలో వ్రాయించాడు. 17 వచనాల్లో ముగించింది బాగుండు ఎచ్చాలనుకుంటా కానీ అయితే 18 నుంచి 44 వచనాల్లో
వాళ్ళ పేర్లు చెప్పడం అనేది దేవుని యొక్క గుర్తింపుకు గుర్తుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళందరూ వచ్చి మా దేవుని దృష్టికి పాపము చేసింది అని వాళ్ళు ఒప్పుకున్నారు, తిట్టుకున్నారు. మరి ఎవరెవరు తిట్టుకున్నారు అంటే 18-24 వచనాల్లో యాజకులు, లేవీయులు, గాయకులు, ద్వారపాలకులు ఎవరెవరు తిట్టుకున్నారో ఈ 7 వచనాల్లో వాళ్ళ పేర్లు ఉన్నాయి. మనం ముందే అనుకున్నాం కదా, యాజకుల కుటుంబాల్లో కూడా ఈ పొరపాటు జరిగింది, లేవీయుల కుటుంబాల్లో ఈ పొరపాటు జరిగింది. 18వ వచనంలో యాజకులు, 23వ వచనంలో లేవీయులు, 24వ వచనంలో గాయకులు, ద్వారపాలకులు. ఈ 4 కేటగిరీల వాళ్ళల్లో ఏ కుటుంబీకులు దిద్దుకున్నారో వాళ్ళ పేర్లు దేవుడు బైబిల్లో వ్రాయించాడు సార్, అనగా వాళ్ళ కుటుంబాల పేరు. మరి 25 నుంచి ఏముంది అంటే 25 నుంచి ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరెవరు దిద్దుకున్నారో, ఏ కుటుంబాలు వాళ్ళు దిద్దుకున్నారో వాళ్ళందరి పేర్లు చెప్పబడ్డాయి. ఏం దిద్దుకున్నారు అంటే మనం మధ్యలో వచ్చాము, వారిని వెలివేసేదని తీర్మానం చేసుకున్నారు. అంటే ఆ భార్య పిల్లలు పంపించేస్తాం తీర్మానం చేస్తున్నారు. ఇంతతో ముగించవచ్చు. కానీ అయితే క్రొత్త నిబంధన సత్యంలో దీన్ని ఎట్లాగనే మనం లింకప్ చేయాలి. ఈరోజు నా మాట వినలేదు కదా, వాళ్ళ తల్లి గారిని పంపించేశాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. క్రొత్త నిబంధనలు రాగానే కొన్ని విషయాలు మనం చూడగలం. కొరింథీ పత్రికలో మనం చూస్తే భార్యాభర్తల సంబంధాన్ని గురించి చెప్పినటువంటి మాటలు, ఆయన జాగ్రత్తలు చదువుతున్న ప్రతి వారికి సొంత భార్య ఉండాలి. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం. భార్య భర్తకును అలాగనే భర్త భార్యకును వారి ధర్మములు నడపాలి. ఏంటి బైబిల్లో ఏ మాటలు ఉన్నాయి? బైబిల్లో ఉన్నాయి, బైబిల్లో అన్నీ ఉన్నాయి. ఉన్నత ప్రకారం మనం అర్థం చేసుకోవాలి. భార్య భర్తలు ఎట్లా జీవించాలో, శారీరకంగా జీవించాలో, మానసికంగా జీవించాలో, ఆత్మీయంగా జీవించాలో. దశవారికాల మొదటి పత్రిక 5వ అధ్యాయం 23లో ప్రాణోత్పదేహాల్లో కూడా పరిశుద్ధంగా ఉండాలని మాట మనం చూస్తాం. ప్రాణోత్పదేహాలు ఆత్మలో, ప్రాణము అంటే మనసు అనుకోవచ్చు అన్నమాట. దేహంలో శరీర విషయంలో పవిత్రంగా ఉండాలా, మనసు విషయంలో పవిత్రంగా ఉండాలా, ఆత్మ విషయంలో పవిత్రంగా ఉండాలి. కనుక అందుకే మనం ఆత్మ విషయంలో బాగా సంతోషపెట్టాలి, భర్తలు మానసిక విషయాల్లో సంతోషపెట్టాలి, శరీర విషయంలో సంతోషపెట్టాలి. బెన్నెల్లి గారు చెప్పిన మాట, మానసిక విషయంలో నా భార్య నేను సంతోషపెట్టలేకపోయాను, ఆ మనసు కులికిపోయింది, మందులు తీసుకుంటా ఉంది, మందులు కూడా సరిగా వేస్తుందో లేదో నేను సరిగా మందులు అందివ్వలేదు. అంటే మానసిక విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త నేను తీసుకోలేదు, శరీర విషయంలో కూడా జాగ్రత్త తీసుకోలేదు. అందుకే 2010లో నాకు విడాకులు ఇచ్చింది. ప్రార్థిస్తున్న దేవుడు నా తప్పును సరి చేశారు. 2013లో మేము రెక్టిఫై చేసుకున్నాము, ఇప్పుడు బాగున్నాము. ఇంటర్నెట్లో ఉన్నాయి మాట్లాడే చోటే బాగుంటుంది కదా, చదువుతుంది కాబట్టి. కనుక భర్త భార్యకు వారి ధర్మాన్ని నడపాలి. భర్తకే కానీ భార్యకు తన దేహం పైన అధికారం లేదు. ఇది మరీ కష్టమైన మాట కాదు. అలాగే భార్యకే కానీ భర్తకు తన దేహం అధికారం లేదు. ప్రార్థన చేయుటకు మీకు అవకాశం కలిగినట్లు కొంతకాలం వరకు ఉభయ సమ్మతి చొప్పున తప్ప ఒకరినొకరు ఎడబాటు ఎక్కువైతే, అభ్యంతరం కలిగితే ప్రార్థనకి అవకాశం లేకపోతే ఫోన్ చేసి పిలిపించుకోండి. కావాలంటే కలిసి ప్రార్థన చేసుకోవాలా అనేది మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఫోన్ మీద ప్రార్థన చేసుకోవచ్చు. ఒకరినొకరు ఎడబాటు మీ మనసు నిలవలేకపోయినప్పుడు సాతాను మిమ్మల్ని శోధిస్తాడు. సాతాను అవకాశం కూడా కనిపెట్టుకుంటాడు. మనసు నిలుపలేకపోవడం అనేది మనందరిలో ఉన్న బలహీనతని మనం గుడ్డిగా ఒప్పుకొని తినాలి. నాకేం పర్లేదు బ్రదర్, నా మనసు స్థిరంగా ఉంటుంది ఎప్పుడు మనం అనలేదు. మన మనసులు స్థిరంగా ఉన్నారు. మనము ఎలీషాను గేహజీ గురించి ఆలోచించవచ్చు. గేహజీ, నీ మనసు ఎక్కడికి పోయిందయ్యా? ఎక్కడ పోయింది? నువ్వేమో వెండి వద్దున్నావు, బంగారం వద్దున్నావు, బట్టలు వద్దున్నావు, నా మనసు వాటి మీద పోయింది. పోయి ఏమడిగాడు? 2 జతల బట్టలు వేయాలి అన్నాడు. రాజు 2వ గ్రంథం 5వ అధ్యాయం 2 జతల బట్టలు కావాల్సిన సేవకుడికి. అంటే బట్టల దగ్గర ఎంత 15 నడుచుకోండి, 20 బట్టలు వెండి అయితే చాలు. దానికంటే ముందు మనసులో నా యజమానికి తీసుకోవడానికి మనసు లేకపోయింది,
నేను ఏమైనా తీసుకుంటా అన్నాడు. ఏం తీసుకున్నాడు? చివరికి కుష్ఠరోగం తీసుకున్నాడు. అది తెచ్చుకుని 2 దుస్తుల బట్టలు వేసుకోవడానికి వీలుందా ఇప్పుడు? లేదు. ఆ వెండిని అనుభవించడానికి వీలుందా? లేదు. నీ మనసు ఎక్కడికి పోయింది? నా మనసు నీతో పాటు వచ్చింది కదా. నీ మనసు బట్టలు విడిపోయిందా? బట్టలు విడిచిన ఓడిపోతున్నావా? దేవుని చేతి బయట తెలుసుకున్నావా? వెండి బంగారం విషయం ఓడిపోతున్నావా? దేవుని చేతులు తెలుసుకున్నావా? ఎలీషాకి మనసు లేదు. మనం బంగారు ఇస్తే వద్దంటామా? ఆయన వద్దండి, వద్దండి, నాకు వద్దాలి. విషయంలో బంగారు ఇంటి ఉంటే దొంగల భయం, నీ మెడలో ఉంటే దొంగల భయం, ప్రాణానికి కూడా ముప్పు. ఎన్నో సమస్యలు ఉన్నా వాటన్నిటికీ తెగించి మనం ముందుకు సాగుతాం. ఎలీషా మనసు ఎంత బాగుందో చూడండి. కానీ గేహజీకి ఆ మనసు లేదు. అది సంతోషం. గేహజీ దిద్దుకున్నాడు, మళ్ళా కుష్ఠరోగం పోయింది. అంటే దిద్దుకున్నవాడు బైబిల్లో ఉన్నారు, దిద్దుకోకుండా కుష్ఠరోగంలో చచ్చిపోయినాడు బైబిల్లో ఉన్నారు. రాజు గంగా మనం చదువుకుంటా ఉన్నాం. మరణించే వరకు కుష్ఠరోగంతో అట్లాగే ఉన్నవాడు. ఈరోజు మనం ఇతరాల 10వ అధ్యాయంలో దిద్దుకున్న వాళ్ళ పేరు దేవుడు బైబిల్లో రాయించాలని చదువుకుంటా ఉన్నాం. కనుక ఈ విషయాలు మళ్ళా మనం కొంచెం లోతుగా వెళ్తే 7వ అధ్యాయంలోనే ప్రభువు కాదు నేనే తగ్గిన వారితో చెప్పుకుంటాను, ఏ సహోదరుడికైనా అవిశ్వాసులైన భార్య ఉంటే ఆమె అతనితో కాపురము చే ఇష్టపడేలా అతడు ఆమెను పరిత్యజించుకోడు. నా భార్య అవిశ్వాసని పంపించేస్తాను కొందరు ఇంటికి అనకూడదంట. నేను ఏం నమ్ముకోలేదా? అయితే నేను కాపురం చేస్తాను, చేసి తీరాలి. మరి అక్కడ వాళ్ళు తెలియించినారు. ఆ పరిస్థితులు వేరు. ధర్మశాస్త్ర కాలంలో విడాకులు ఉన్నాయి, కానీ క్రొత్త నిబంధన కాలంలో విడాకులు లేవు. అందుకే క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఉంది, కానీ క్రిస్టియన్ డివోర్స్ యాక్ట్ లేదు. బ్రిటిష్ వాళ్ళు యాక్ట్ చేయలేదు. కానీ మన వాళ్ళు ఇండియన్ డివోర్స్ యాక్ట్ అని తయారు చేసేసి దాన్ని క్రిస్టియన్స్ కూడా వర్తింపజేసి కోర్టులో తీర్పిస్తున్నారు. కానీ క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్లో డివోర్స్ అనే పదమే లేదు. అందుకే నేను పెళ్ళైనప్పుడు మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనమని మార్కులు జ్ఞాపకం చేస్తూ ఉంటాం. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని. సరే, దానికి ఎన్నెన్నో అమెండ్మెంట్ చేస్తున్నారు. ఒక ఆయన బ్రదర్ వీళ్ళని దేవుడు నిజంగా జతపరిచింటే కదా, నాకు చాలా తెలివి ఎక్కువ అన్నమాట. దేవుడు జతపరచలేదు కాబట్టి వీళ్ళు వేరైపోతున్నారు. ఎన్నెన్నో మాటలు చెప్తా ఉన్నారు, కానీ ఈ వాక్యానికి మనం హత్తుకుని ఉండాలి. అలాగే ఏ స్త్రీకైనా అవిశ్వాస భర్త ఉంటే ఆమెకు కాపురము చేయడానికి భర్త ఇష్టపడితే ఆమె దాన్ని పరిత్యజింపకూడదు. చాలా కష్టం. నా భర్త చాలా కష్టమైన వాడు. నాకు బీడి వాసన, సిగరెట్ వాసన, సారాయి వాసన సరిపోదు, ఆయన తాగే ఇంటికి వస్తారు కదా, ఏం చేయకుంటారంటే మరి ఏం చేయాలో మనం చెప్పాలి. కానీ ఆయన కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాడా? నువ్వు పరిత్యజించకూడదు. ఎంత క్లిష్టమైన పరిస్థితులు చూడండి. ప్రాక్టికల్గా ఇలాంటి ఎన్నో నేను విన్నా. అనుకుని వాళ్ళ ఫలానా ఫ్యామిలీలో కుమారుడు అంటే నేను చూడకుండా అనుకున్నాను. ఆయన పరిస్థితి ఇట్లా ఉంది. మీరు ఆయన అడిగితే పెళ్లి చూపుల్లో నేను తాగే ఉన్నాను వెళ్ళా అన్నాడు. ఆయన ఎంత విచిత్రమైన స్టేట్మెంట్స్ అంటే నవ్వొచ్చేది కనిపిస్తాయి. కనుక జరిగిన పొరపాట్లు ఎట్లా దాన్ని కీపప్ చేసుకోవాలంటే, సరే అవిశ్వాసైన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడ్డ దేవుడికి ప్రార్థించాడు. నీ భర్తలో లోపం ఉంటే విశ్వాస విషయంలో నీవు పరిశుద్ధంగా ఉంటే నీటి బట్టి ఆయన పరిశుద్ధపరచబడతాడనే వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం వచ్చాడు. కానీ బైబిల్ అన్ని జవాబులు ఉన్నాయి, లేవని మనం అనుకోకూడదు. అవిశ్వాసరాలైన భార్య విశ్వాసైన భర్తను బట్టి పరిశుద్ధపరచబడ్డం. నా భార్య విశ్వాస బ్రదర్ అయిన నీ భక్తిని బట్టి ఆమె పరిశుద్ధపరచబడుతుంది. కనుక ఓ స్త్రీ నీ భర్తను రక్షించదో లేదో నీకేమి తెలియను. ఓ పురుషుడా నీ భార్యను రక్షించదో లేదో నీకేమి తెలియదు. కనుక భార్యాభర్తల జీవితాలు కూడా స్పష్టంగా బైబిల్లో ఉన్నాయి. ఇంకా మనం కొరింథీ పత్రికలో మనం చూస్తే పెళ్ళైన వాడు భార్యను సంతోష పెట్టాలా అని చింతించాలి. లోక విషయం గురించి చింతిస్తున్నాడు. మనం నాది వాళ్ళకు సంతోష పెట్టాల అంశం మీద మాట్లాడుతూ పెళ్ళైన వాళ్ళు భార్యను సంతోష పెట్టాలా? నా భర్త ద్వారా నాకు సంతోషం లేదు బ్రదర్,
అని నీ భార్య ఎప్పుడు అనకూడదు. లేదా నీ భర్త నా భార్య ద్వారా నాకు సంతోషం లేదు అనడు. ఒక భర్త అంటా ఉంటే నేను విన్న ప్రాక్టికల్గా విన్నమాట. నీ ద్వారా నాకు సంతోషం లేదు అని గట్టిగా ఇస్తా ఉన్నాడు ఇంటి మీద. ఇలాంటి ఉండకూడదు. భార్యలు దాని విషయం చింతించాలి. భర్తలు కూడా భార్య రీతిగా సంతోషపడాలని చింతించాలి. అయితే ప్రభువును సంతోషపడడం ప్రాముఖ్యం. ఇవి కూడా ప్రాముఖ్యమైన లేఖనాలు చెప్తా ఉన్నాయి. మన సమయం అయిపోయింది, మనం ముగించుకున్నాం కనుక పరిశుద్ధ సంతతిగా ఉండుటలో లోపములు ప్రార్థనతో దిద్దాడు పెంచడం. దీనంతటి కూడా జవాబు ప్రార్థన, 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 జవాబు వచ్చేంత వరకు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, జవాబు వచ్చేంత వరకు ప్రార్థన. దేవుడి జవాబును ఇస్తాడని మనం గుర్తుంచుకున్నాం. ఈ తలపులతో వెచ్చరాగాన్ని మనం ముగించుకున్నాం. ఒకవేళ ఎవరికైనా ఏమైనా దీని మీద ఫర్దర్గా క్లారిఫికేషన్ కానీ వివరాలని కావాలంటే నాకు ఫోన్ చేసినా లేదా మమ్మల్ని కలుసుకున్నా మాకు చెప్పిన వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి తలపులు మనందరి ఆత్మీయ జీవిత విషయమై ఆశీర్వదించు.